నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్కి దగ్గరగా ఉన్నారు. రాజకీయ పార్టీలు జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి వాటి కోసం కొంత ఊరట కోసం ఎదురు చూస్తున్నారు. అధికారికంగా అయితే జూన్ 4 వరకు చూడాలి. ఊరట కలిగించాలంటే సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తున్నాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకి మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత 7 గంటలకి ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం. కొన్ని సంస్థలు ప్రెస్ మీట్లు పెడతారు, కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చి ఆ మీడియా సంస్థల ద్వారా రిజల్ట్స్ని కొంత ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు. ఓవరాల్గా ప్రజల నుంచి ఏమైతే పల్స్ తీసుకున్న వాటిని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా సర్వే సంస్థలు వారి రిపోర్ట్లు ఇచ్చారు. ఈ రోజున హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నాగన్న సర్వే, ఈ నాగన్న సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు దగ్గరగా అయ్యాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కానీ కొన్ని సర్వే సంస్థల కంటే నాగన్న సర్వే సంస్థకి చాలా దగ్గరగా రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి. తెలంగాణలో అధికారం ఏ పార్టీ వస్తుంది, ఎన్ని సీట్లు వస్తుందో చెప్పారు. అదే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ అంటే టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పారు. దగ్గరగానే నాగన్న సర్వేలో క్లియర్ కట్గానే ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని దాదాపుగా కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద సర్వే రిపోర్ట్ ఇచ్చారు నాగన్న సర్వే సంస్థ. ఏ జిల్లాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ జిల్లాలో టైట్ ఫైట్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నది ఆయనకున్న సర్వే. అవన్నీ కూడా మనం జిల్లాల వైజ్గా చూద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం 48.50% పల్స్ ప్రజల నుంచి తీసుకున్న సర్వే ఆధారంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి 48.50% ప్రజలు సానుకూలంగా స్పందించారు. 46% 45.51% కూటమికి అనుకూలంగా ప్రజలు తమ అభిప్రాయాల్ని నాగన్న సర్వే సంస్థ టీంకి చెప్పారు. తాజాగా ఇప్పుడు నేను జిల్లాల వైజ్గా చూద్దాం. ఏ జిల్లాలో ఎవరెవరు గెలవబోతుందంటే నాగన్న సర్వే ఇచ్చిన రిపోర్ట్ మాత్రం ఇది. మరి ఈ సర్వేలో దాదాపుగా గతంలో జరిగిన సర్వేలన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి కాబట్టి నాగన్న సర్వే. మరి ఏపీలో నాగన్న సర్వే సక్సెస్ అవుతుందా, మరి ఏమవుతుందనేది చూద్దాం. ప్రస్తుతం జిల్లాల వైజ్గా చూద్దాం. మనం ఇప్పుడు అరకు, విశాఖపట్నం జిల్లాలో అరకు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ అది వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి, అదేవిధంగా కొరపం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అని, పాడేరు ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం ట్రైబల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, సాలూరు ట్రైబల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ఇచ్చాపురం అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చూస్తే ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం అసెంబ్లీ స్థానం కూటమికి వస్తుందని, అదేవిధంగా నర్సనపేట కూటమికి వస్తుందని, పలాస వైఎస్ఆర్సీపీ, పాతపట్నం టైట్ ఫైట్ 50% నువ్వా నేనా అన్నట్టుగానే పాతపట్నం టైట్ ఫైట్లో ఉంది. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, టెక్కలి కూటమి, బొబ్బిలి టైట్ ఫైట్లో ఉంది. సీపురపల్లి వైఎస్ఆర్సీపీ, ఎచ్చెర్ల కూటమి, అదేవిధంగా గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమిర్ల వైఎస్ఆర్సీపీ, రాజం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, విజయనగరం టైట్ ఫైట్లో ఉంది. అలాగే విశాఖపట్నం జిల్లా అంటే విశాఖపట్నం పార్లమెంటు భీమిలి టైట్ ఫైట్ అంటే భీమిలిలో ప్రస్తుతం అక్కడ టీడీపీ భీమిలిలో అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గారు టీడీపీ కూటమి అభ్యర్థి. కానీ టైట్ ఫైట్ ఉంది భీమిలిలో. కానీ
ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉందని ఇచ్చారు. నాగన్న సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో ఎడ్జి భీమిలిలో టైట్ ఫైట్లో కూడా ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉందని ఇచ్చారు. అదేవిధంగా గాజువాక కూటమి, శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్. ఈ టైట్ ఫైట్లో కూడా విశాఖపట్నం సౌత్లో 50-50% కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని ఇచ్చారు. విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్లో మరి నువ్వా నేను అన్నట్టుగా ఉంది. మరి ఇక్కడ క్లారిటీగా ఎవరు గెలుస్తారనేది ఇవ్వలేదు, కానీ టైట్ ఫైట్లో ఉందని మాత్రం నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. అనకాపల్లి కూటమి వస్తుందన్నారు. చోడవరం వైఎస్ఆర్సీపీ, యలమంచిలి కూటమి, నర్సీపట్నం అంటే చింతకాల అయ్యన పాత్రుడు గారు కూటమి వస్తుందని చెప్పన్నారు. పాయకరాపేట టైట్ ఫైట్లో ఎడ్జిట్ కూటమికి ఉందన్నారు. అక్కడ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోటీలో ఉన్నారు. పాయకరాపేటలో 2019లో కొవ్వూరులో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు సొంత జిల్లాలోనే అదే సొంత కాన్స్టిట్యున్సీలోనే పాయకరాపేటలో పోటీలో ఉన్నారు. మరి ఆవిడ టైట్ ఫైట్లో ఉంది, కానీ ఎడ్జి మరి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చారు. పెందుర్తి వైఎస్ఆర్సీపీ, వి మాడుగుల వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట కూటమి, కాకినాడ సిటీ టైట్ ఫైట్ అంటే ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. కాకినాడ సిటీ అక్కడ చంద్రశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నారు. 2019లో గెలిచారు. మళ్ళా 2024 ఎన్నికల్లో టైట్ ఫైట్లోకి వచ్చారు, కానీ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి కాకినాడ టౌన్ అన్నారు. కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, పిఠాపురం కూటమి అంటే పిఠాపురంలో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. మరి పిఠాపురం ఇంతకుముందు 2019లో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. 24 ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేశారు. ఖచ్చితంగా పిఠాపురంలో గెలబోతున్నారని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. మరి అధికారిక రిజల్ట్స్లో జూన్ 4 ఏం జరుగుతుందో చూద్దాం. కానీ నాగన్న సర్వేలో చాలా వరకు దగ్గరగా ఉంటుంది. 1-2 సీట్లు తప్ప మిగిలిన సీట్లు దాదాపుగా ఉండే సంస్థ నాగన్న సర్వే సంస్థ చాలా క్లియర్గా సర్వేలు చేస్తుంటుంది. అదేవిధంగా ప్రతిపాడు కూటమి, తుని వైఎస్ఆర్సీపీ అంటే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ మంత్రి దాడిశెట్టి రాజా. మన తునిలో యనమల రామకృష్ణ గారి యొక్క కుమార్తె పోటీలో ఉన్నారట. 2019లో తునిలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. దాడిశెట్టి రాజా గారు యనమల రామకృష్ణ గారు ఓడించారు. ఇప్పుడు ఆయన కుమార్తె యనమల రామకృష్ణ గారి కుమార్తె టీడీపీ తరఫున పోటీ చేస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిశెట్టి రాజా గారు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ మంత్రి. మరి ఆయన గెలుపు ఖాయమని చెప్పి మరి నాగన్న సర్వే సంస్థ ఇచ్చారు. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ పరిధి చూద్దాం. అమలాపురం పార్లమెంట్ పరిధిలో అమలాపురం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, పి గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యుడు వాళ్ళ అబ్బాయి రామచంద్రపురంలో పోటీలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. రాజోలు కూటమి ఎస్సీ నియోజకవర్గం రాజోలు. 2019లో రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ, అక్కడ జనసేన పార్టీ గెలిచింది. ఈసారి కూటమి గెలుస్తుందని చెప్పి రాజోల్లో నాగన్న సర్వే చెప్తుంది. అనపర్తి టైట్ ఫైట్లో ఉంది, ఎడ్జి వైఎస్ఆర్సీపీకి అన్నారు. మరి అక్కడ నువ్వా నేను అన్నట్టుగా జరిగింది పోటీ. చివరిశ్వర్కి అటు బీజేపీ అభ్యర్థి ఎవరు, ఇటు కూటమి అభ్యర్థి ఎవరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గందరగోళంగా ఉన్న స్థలంలో అనపర్తి టైట్ ఫైట్లో ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. అదేవిధంగా గోపాలపురం చాలా క్లియర్గా అంటే ప్రస్తుత హోమ్ మినిస్టర్ ఏపీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గోపాలపురం నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి క్లియర్ కట్గా ఎక్కడికో టైట్ ఫైట్ లేకుండా గెలవడం ఖాయమని ఇచ్చారు నాగన్న సర్వే సంస్థ. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అంటే టైట్ ఫైట్ ఉంది, కానీ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. కొవ్వూరులో తలారి వెంకటరావు గోపాలపురం నుంచి కొవ్వూరు వెళ్ళాడు. కొవ్వూరులో తలారి వెంకటరావు పోటీలు ఉన్నాడు. అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నాడు. కానీ ఎడ్జి మాత్రం వైఎస్ఆర్సీపీ కొవ్వూరు తలారి వెంకటరావుకే ఛాన్స్ ఉంది. నిడదవోలు టైట్ ఫైట్లో కూటమికి ఎడ్జి ఉంది. నిడదవోలు నియోజకవర్గంలో జిఎస్ నాయుడు వైఎస్ఆర్సీపీ, కందులు దుర్గేష్ జనసేన పార్టీ అభ్యర్థి, ఎడ్జి మాత్రం నిడదవోలు కూటమికి ఉంది. రాజమండ్రి సిటీ మార్గాని భరత్
మరి ప్రస్తుత రాజమండ్రి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు అభ్యర్థిగా రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నాడు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్తుంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చే చౌదరి గారు, రాజమండ్రి రూరల్ టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు, ప్రతిసారి పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. 2019లో గోరంట్ల బొచ్చే చౌదరి గారు రాజమండ్రి రూరల్ నుంచి గెలిచారు. మళ్ళీ కూడా రాజమండ్రి రూరల్ నుంచి బొచ్చే చౌదరి గారు గెలవబోతున్నారని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. రాజానగరం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుత మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు పోటీలో ఉన్నారు. మరి ఆయన ఓడిపోబోతున్నారు. మరి ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు గెలవబోతున్నారని చెప్పి అక్కడ నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. అదేవిధంగా భీమవరం 2019లో గ్రంథి శ్రీనివాస్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందారు. ఈసారి జనసేన పార్టీ అదే భీమవరం నుండి అంజిబాబు గారు మరి భీమవరం అభ్యర్థిగా టీడీపీ నుండి 2 సార్లు ఎమ్మెల్యే చేసి జనసేనలోకి వచ్చి జనసేన అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. భీమవరంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు గారు గెలవబోతున్నారని చెప్పి జనసేన పార్టీ అభ్యర్థి. నరసాపురం బొమ్మిడి నాయకర్ గారు కూటమి గెలవబోతున్నారని చెప్పి ఇచ్చారు. పాలకొల్లు నిమ్మల రామారెడ్డి గారు గెలవబోతున్నారని ఇచ్చారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు ఇచ్చారు. తణుకు టైట్ ఫైట్లో ఉంది, కూటమికి ఎడ్జ్ ఉంది. తణుకులో ప్రస్తుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా ఆర్మిల్ రాధాకృష్ణ గారు పోటీలో ఉన్నారు. కానీ టైట్ ఫైట్లో ఎడ్జ్లో మాత్రం కూటమికి ఉంది తణుకు నియోజకవర్గం. అదేవిధంగా ఉండి నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉండిలో త్రిపుల్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇండిపెండెంట్గా వేటుకూరి శివరామరాజు గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహరాజు గారు ఇప్పటికే 2 సార్లు ఓటమి పాలై 3వసారి పోటీలో ఉన్నారు. కానీ టైట్ ఫైట్లో ఉంది. కానీ ఎడ్జ్ మాత్రం పక్కాగా వైఎస్ఆర్సీపీ అని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చారు. పివిఎల్ నరసింహరావు గారు గెలవడానికి ఛాన్సెస్ పక్కా అని చెప్పి వారు ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు, ఏలూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు చూద్దాం. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం మరి బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఖమ్మం విజయరాజు గారు పోటీలో ఉన్నారు. మరి విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవబోతున్నారని చెప్పి చింతలపూడి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. దెందులూరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలుగుతున్న దెందులూరు వేళ మరి కొట్టార అబ్బాయి చౌదరి గారు పోటీలో ఉన్నారు. మరి దెందులూరు నుండి మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు పోటీలో ఉన్నారు. టిక్కెట్ రాదు అని చెప్పిన చింతనేని ప్రభాకర్ గారికి చివరి నిమిషంలో టిక్కెట్టు వచ్చింది, పోటీలో ఉన్నారు. కానీ దెందులూరులో ఖచ్చితంగా కొట్టార అబ్బాయి చౌదరి గారు గెలుస్తున్నారని చెప్పి నాగన్న సర్వే సంస్థ క్లియర్ కట్గా ఇచ్చారు ఇక్కడ దెందులూరు వైఎస్ఆర్సీపీని. అదేవిధంగా ఏలూరు కూటమని ఇచ్చారు. మరి ప్రస్తుత మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆలా నాని గారు 2019లో 3000 చిల్లర మెజార్టీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బడేటి సంటి గారు మరి ఆయన పోటీలో ఉన్నారు. ఖచ్చితంగా ఏలూరు టీడీపీ రాబోతుంది, టీడీపీ వస్తుందని చెప్పి బడేటి సంటి గారు గెలుస్తారని చెప్పి ఏలూరు నుంచి టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ క్లియర్ కట్గా ఇచ్చింది. అదేవిధంగా కైకలూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు దోల నాగేశ్వరరావు గారు. నూజివీడు మేక ప్రతాప్ అప్పారావు గారు గెలుస్తుందని ఇచ్చారు. పోలవరం తెల్లం రాజలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఉంగుటూరు కూటమి గెలుస్తుందని ఇచ్చారు. ఉంగుటూరులో పప్పాల వాసుబాబు గారు 2వసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి అక్కడ పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన పార్టీకి నుండి పోటీ చేశారు. కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో మెజారిటీ కాపు నియోజకవర్గం అది. మరి కాపులందరూ కూడా ఈసారి జనసేనానికి అండగా నిలబడినట్టుగా కూడా వెస్ట్ ఈస్ట్లో కొంచెం కనిపిస్తుంది. ఇది వరకు కంటే 100% కాదు కానీ 75% కాపులు జనసేన పార్టీకి కూటమికి అనుకూలంగా ఉన్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో చూస్తే ఉంగుటూరు నియోజకవర్గం పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గం ఇచ్చారు. అవనిగడ్డ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అవనిగడ్డ కూటమని ఇచ్చారు. గన్నవరంలో వంశీ గారు వల్లభనేని వంశీ గారు పోటీలో ఉన్నారు. మరి అక్కడ యార్లగడ్డ వెంకటరావు గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నాడు. మరి గన్నవరంలో కూటమి గెలుస్తుంది,
వల్లభనేని వంశీ ఓడిపోవడం అన్నట్టుగానే నాగన సర్వే సమితి ఇచ్చారు. మరి జూన్ 4 ఏం జరుగుతుందో చూడాలి. గుడివాడ టైట్ ఫైట్, గుడివాడ సంచలనం కలిగే నియోజకవర్గం ఇవాళ కొడాలి నాని గారు వర్సెస్ వెనిగెళ్ల రాము గారు. మరి వెనిగెళ్ల రాము గారు ఎన్ఆర్ఐ ఉన్నారు. మరి కొడాలి నాని గారు రాష్ట్రంలో ఒక పెద్ద ఫైర్ బ్రాండ్ సంచలనం కలిగిస్తారు. టీడీపీని ఏకదాటికి విమర్శించే నాయకుడు. మరి గుడివాడలో టైట్ ఫైట్లోకి వచ్చాడు. ఇవాళ 2019లో ఈజీగానే గెలిచాడు, కానీ ఇప్పుడు టైట్ ఫైట్లో ఉన్నాడు. టైట్ ఫైట్లో కూడా ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని గారు గెలుస్తారని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. పేర్ని నాని గారి కొడుకు పేర్ని కిట్టు పోటీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. పామరు ఎస్సీ కైల అనిల్ కుమార్ అని చెప్పి ఆయన గెలుస్తారని చెప్పించారు. పెడన కూటమి అన్నారు. అదేవిధంగా పెనమలూరు టైట్ ఫైట్లో ఎడ్జ్ కూడా టైట్లో ఉంది. పెనమలూరు సంచలనం కలిగే నియోజకవర్గం జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ. పెనమలూరులో బోడే ప్రసాద్ గతంలో పోటీ చేసి 2019లో ఓడిపోయాడు. మళ్ళీ అదే బోడే ప్రసాద్ పెనమలూరు నుంచి పోటీలు ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. 10 ఓట్లట్ట 10 ఓట్లట తెలిస్తే ఎవరు గెలిపో తెలిసిపోతుంది. కాబట్టి పెనమలూరు చాలా టైట్గా ఉంది. గెలిపేవారితో కూడా ఎడ్జ్ కూడా ఏ పార్టీకి ఇవ్వలేదు నాగన్న సర్వే సంస్థ. మరి జూన్ 4నే తెలుస్తుంది అది. జగ్గేపేట వైఎస్ఆర్సీపీ అని, మైలవరం టైట్ ఫైట్ అంటే అక్కడ మైలవరంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ కూటమి అభ్యర్థిగా రంగంలోకి వచ్చాడు. అక్కడ వైఎస్ఆర్సీపీకి జెడ్పీటీసీకి ఉన్న బీసీ యాదవ్ సామాజిక వర్గ అభ్యర్థిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు. బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా ఇక్కడ మైలవరంలో టైట్ ఫైట్ అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువని అన్నారు. మైలవరంలో మరి కృష్ణప్రసాద్ కూడా ఛాన్స్ అన్నారు. మరి 2 చోట్ల ఎడ్జిలో కూడా టైట్ ఫైట్లో ఉంది. మరి మైలవరంలో ఎవరు వస్తారో జూన్ 4 మాత్రం తెలుస్తుంది. నందిగామ టైట్ ఫైట్లో ఉంది. తిరువూరు వైఎస్ఆర్సీపీ అని ఉంది. విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ పశ్చిమ నుండి సెంట్రల్లోకి వచ్చారు. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారని చెప్పి ఇచ్చారు. విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినేష్ గారు మరి గద్దె రామ్మోహన్ గారు పోటీలో ఉన్నారు. ఖచ్చితంగా విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో టైట్లో ఉంది, కానీ ఎడ్జ్లో దేవినేని అవినేష్ గెలుస్తారని చెప్పి ఇచ్చారు. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ విజయవాడ వెస్ట్లో మరి కూటమి తరఫున సుజనా చౌదరి గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున స్థానికంగా ఉన్న ముస్లిం అభ్యర్థి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 7 నియోజకవర్గాల్లో 4 టీడీపీ కూటమికి గెలుస్తుందని చెప్పించారు నాగన సర్వే. గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్లో ఉంది, ఎడ్జి వైఎస్ఆర్సీపీ అన్నారు. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, అక్కడ ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఉన్నారు. రజని గెలవబోతున్నారని చెప్పి నాగన సర్వే సంస్థ ఇచ్చారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు ఈసారి గెలవబోతున్నారని చెప్పి నాగన సర్వే సంస్థ ఇచ్చింది. అదేవిధంగా పొన్నూరులో కూడా టీడీపీ కూటమి గెలవబోతుంది. ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి అంటే అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బోర్లా రామాంజల్ గారు మరి ఆయన గెలవబోతున్నారని చెప్పన్నారు. ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం మరి ఆయన గెలుస్తారని చెప్పని ఇచ్చారు. అదేవిధంగా తాడికొండ కూడా మాజీ హోంమంత్రి, తాడికొండలో మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత మరి పోటీలో ఉన్నారు. మరి తాడికొండలో కూడా టీడీపీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు. తెనాల్లో వైఎస్ఆర్సీపీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కీలక నాయకుడు తెనాలి పోటీలో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ తరఫున అన్నాబత్తిన శివకుమార్ మరి ఖచ్చితంగా తెనాల్లో వైఎస్ఆర్సీపీ అన్నాబత్తిన శివకుమార్ గెలవబోతున్నాడని చెప్పి మరి తెనాలి నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి నాగన సర్వే సంస్థ ఇచ్చింది. చిల్లూరుపేట కూటమి ఇచ్చారు. గురజాల టైట్ ఫైట్ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. మాచర్ల కూటమి అని ఇచ్చారు. పక్కాగా ఇక ఎడ్జి లేదు. మాచర్ల ఇప్పుడు రాష్ట్రంలో పల్నాడులోనే పెద్ద సంచలనంగా మారింది. ఈసారి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించాలని పల్నాడు మాచర్లో గట్టి ఫైట్ చేశారు టీడీపీ నాయకులు. చాలా ఘర్షణ జరిగాయి, హింసాత్మక ఘటనలు జరిగాయి. రకరకాల గొడవల నేపథ్యంలో మరి మాచర్ల కూటమి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చారు. నర్సరాపేట వైఎస్ఆర్సీపీ అని చెప్పని ఇచ్చారు. పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి కూటమని ఇచ్చారు. అక్కడ కన్నా లక్ష్మణ గారు పోటీలు ఉన్నారు. అంబటి రాంబాబు గారు పోటీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. కానీ ఎడ్జి కూటమి మాత్రమే సత్తెనపల్లి విజయం సాధిస్తుందని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా వినుకొండ వైఎస్ఆర్సీపీ, అద్దంకి వైఎస్ఆర్సీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ,
చీరాల వైఎస్ఆర్సీపీ, పర్చూరు కూటమి, రేపల్లె కూటమి, సంతనూతలపూడి వైఎస్ఆర్సీపీ, వేమూరు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్లో దర్శి వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ, కొండేపి ఎస్సీ నియోజకవర్గం అక్కడ విద్యాశాఖ మంత్రి సురేష్ పోటీలో ఉన్నాడు. కానీ అక్కడ కూటమి అభ్యర్థి కూటమి వైఎస్ఆర్ టీడీపీ గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా మార్కాపురం టైట్ ఫైట్లో ఎడ్జి వైఎస్ఆర్సీపీ కానీ ఇచ్చారు. ఒంగోలు కూటమి అభ్యర్థి గెలుస్తుందని ఇచ్చారు. ఎర్రగొండపల్లి ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అని ఇచ్చారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కందుకూరు టైట్ ఫైట్ ఎడ్జ్లో కూడా టైట్ ఫైట్లో ఉంది. కావలి టైట్ ఫైట్ ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉంది. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఉంది. నెల్లూరు సిటీ టైట్ ఫైట్లో ఉంది, ఎడ్జ్లో కూడా టైట్ ఫైట్లో ఉంది. నెల్లూరు రూరల్ టైట్ ఫైట్లో ఉంది, నువ్వా నేను అన్నట్టుంది. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, గూడూరు ఎస్సీ టైట్ ఫైట్ ఎడ్జి వైఎస్ఆర్సీపీ ఉంది. సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి టైట్ ఫైట్ ఎడ్జి వైఎస్ఆర్సీపీ ఉంది. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్లో ఆళ్ళగడ్డ టైట్ ఫైట్, మరి బాంబులు గడ్డగా అంటారు ఆళ్ళగడ్డని, మరి అక్కడ టైట్ ఫైట్ ఉంది, ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. బనగానపల్లి వైఎస్ఆర్సీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, అల్లూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు టైట్ ఫైట్ ఎడ్జి వైఎస్ఆర్సీపీ ఉంది. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ప్రత్తికొండ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, అనంతపురం అర్బన్ టైట్ ఫైట్లో ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. గుంతకల్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం కూటమి, రాయదుర్గం కూటమి, సింగనమల వైఎస్ఆర్సీపీకి ఉంది. తాడిపర్తి టైట్ ఫైట్లో ఎడ్జి వైఎస్ఆర్సీపీ. తాడిపర్తిలో ఇటీవల గొడవలు బాగా జరిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోటీలు ఉన్నారు అక్కడ వేరే పెద్దరెడ్డి గారు పోటీలు ఉన్నారు. కానీ టైట్ ఫైట్లో ఎడ్జి వైఎస్ఆర్సీపీ కానీ ఇచ్చారు. నాగన సర్వే ఉరవకొండ కూటమని ఇచ్చారు, తెలుగుదేశం గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. అక్కడ ధర్మవరం వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ కూటమి గెలుస్తుందని ఇచ్చారు. సినిమా యాక్టరు బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్లో గెలబోతున్నారని చెప్పించారు. కదిరి వైఎస్ఆర్సీపీ, మడికశర్ల వైఎస్ఆర్సీపీ, పెనుకొండ కూటమి, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, రాప్తాడు టైట్ ఫైట్. రాప్తాడులో మరి పరిటాల సునీత గారు పోటీలో ఉన్నారు. అక్కడ టైట్ ఫైట్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. బద్వేల్ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, పులివెందుల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అదేవిధంగా సత్యవేడు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి టైట్ ఫైట్లో వైఎస్ఆర్సీపీ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది. తిరుపతి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, పొంగుటూరు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ, కుప్పం చంద్రబాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. కుప్పంలో ఓడిపోతారని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి, గెలవడని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారని చెప్పి నాగన్న సర్వే సంస్థ ఇచ్చింది. నగిరి కూటమికి ఇచ్చారు. సినిమా యాక్టరు ప్రస్తుత మంత్రి నగిరి ఆర్కే రోజా గారు ఓడిపోబోతున్నారు. నగిరిలో టీడీపీ గెలుస్తుందని చెప్పించారు నాగన్న సర్వే సంస్థ. పొలమనేరు వైఎస్ఆర్సీపీ, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఓవరాల్గా మొత్తం చూస్తే నాగన్న సర్వే సంస్థ దీని హెడ్ ఆఫీస్ అంతా కూడా హైదరాబాదు. మరి వీళ్ళు ఎప్పటి నుండో కూడా చాలా క్లియర్ కట్గా అన్ని ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికలన్నింటిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు, రాజశేఖర్ గారు 2009లో
ఎన్నికల్లో కూడా వీళ్ళు 2014లో కూడా ఇచ్చారు, 2019లో ఇచ్చారు, మళ్ళీ 2024లో మళ్ళీ ఇచ్చారు. నాగన సర్వీస్ సంస్థ దీనికి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బ్రాంచెస్ కూడా విజయవాడ, విజయనగరం, తమిళనాడు, అంటే కర్ణాటక, న్యూఢిల్లీలో కూడా ఉన్నాయి నాగన సర్వీస్ సంస్థ. మరి వీటి ఆధారంగా చూస్తే ప్రస్తుతం నాగన సర్వీస్ ప్రకారం చూస్తే 118 వైఎస్ఆర్సీపీ అని, 49 టీడీపీ కూటమిని ఇచ్చారు. మరి నాగన సర్వీస్ సంస్థకు ఉన్న ప్రామాణికతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థకున్న క్రెడిబిలిటీ అందరూ తెలుసు. 10 సీట్లు అడ్డిగా ఖచ్చితంగా జరిగి తీరింది ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ కూడా. మరి ఏపీలో జరిగిన ఈ నాగన సర్వే సంస్థ ఫలితాలు ఎలా ఉండబోతుంది అనేది మరి జూన్ 4 మాత్రమే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.